హాయ్ అండి. మరి నేను మీ యొక్క వెల్ విషర్ను నా పాఠశాల సమాజం అని నేనైతే అనుకున్నాను. మీ అందరి దృష్టి ఏదైనా అయ్యి ఉండొచ్చు. నేను ఒక రిటైర్డ్ టీచర్గా ఇంట్లో ఉండలేకపోతున్నా, పిల్లలు లేక నాకు రోజు గడవదు. మరి నాకు సినిమాలు సీరియల్స్ చూసే అలవాటు లేదండి. కాబట్టి నేను సమాజమును గురించి విద్యార్థులకు చెప్పిన 35 సంవత్సరాలు, సాంఘిక శాస్త్రం 30 ఏళ్ళు చెప్పాను, తెలుగును మరి 5 ఏళ్ళు బోధించాను. ఈ రెండిట్లో కొంతవరకు పరిజ్ఞానం ఉంది నాకు. మరి ఈ రిటైర్డ్ అయినటువంటి ఆ గ్యాప్లో కొంత నాకు జ్ఞానం మర్చిపోవచ్చు, కానీ ఉన్నదైతే నేను మీతో షేర్ చేసుకుంటాను. నా యొక్క ప్రోగ్రాము సమాజము నాడు నేడు అండి. దీంట్లో నా యొక్క ఛానల్ పేరు జిపిఎల్జిసి. మీరు ఆదరించండి, చేరదీయండి. మరి మీరు నా యొక్క శ్రేయోభిలాషులు, మరి నేను కూడా మీ శ్రేయోభిలాషననే. మీరు నాకు మరి షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు, లైక్ చేస్తారు, అమూల్యమైనటువంటి కామెంట్స్ ద్వారా నన్ను డెవలప్ చేస్తారు అని అనుకొని మీ ముందుకు వస్తున్నాను. మరి నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ సమయంలో ముచ్చట్లు కదండి మనవి, కాబట్టి సమాజంలోని ముచ్చట్లు దునియా ఎన్నో ఉంటాయి, కానీ మనకు అవసరమైనవి కొన్ని తీసుకోవాలి. ఆ రోజులో సమాజం ఎలా ఉండింది, ఆ రోజులో స్త్రీ పురుషుల యొక్క జీవన విధానం ఎలా ఉండింది, ఏం చేసుకొని బ్రతికేవాళ్ళు, ఎప్పుడైనా సుఖం కానీ సంతోషం కానీ మరి తీరిక సమయం కానీ వాళ్లకు ఇళ్లల్లో గడపడం కానీ ఉండిందా అని ఈ రోజుల్లో ఉన్నటువంటి స్త్రీమూర్తులు కావచ్చు, పురుషమూర్తులు కావచ్చు మరి గ్రహించాలండి. మరి ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఆ రోజుల్లో స్త్రీలకు మరి పురుషులకు కానీ ఏమైనా అడవులు, పొలాలు, పంట వర్షం పడితే తినేది, మరొక బట్ట కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉండేది కాదు. ఆ రోజుల్లో డబ్బు పుట్టుక లేదు. ధాన్యమే పండితే తిండి, లేకుంటే ఎండి అనేది ఉండేది. మీకు తెలుసు. మీరు ఆ చరిత్రలన్నీ కూడా నాకన్నా చిన్నవాళ్ళు, మరి అది మీకు అవసరం లేదని ఉండొచ్చు, కానీ మనము ఒక కథలు ఎట్లా చదువుకుంటామో అట్లా ఒక కథల మాదిరిగా ఆ యొక్క సమాజం ఆనాడిది కూడా మనము కోట్ చేసుకొని చూసుకుంటే వాళ్ళకంటే 1000 రెట్లు బెటరు. ఇప్పుడు ఈ రోజుల్లో మనకని హౌస్ వైఫ్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కూడా ఆలోచిస్తే బాగుంటుందండి. అప్పుడు మనము కూడా ఒక మానవత హృదయంతో, ఆ దృక్పథంతో సమాజాన్ని కూడా మనం అర్థం చేసుకునే మనకు అలవాటు అవుతుందండి. సమాజం అంటే ఎవరిదో కాదండి, మన కుటుంబం మనకు ఎలాగో సమాజం మన అందరిది కూడా. కాబట్టి సమాజంలో మనకు కూడా భాగస్వామ్యం ఉంది. కాబట్టి మనమందరం సమాజాన్ని కూడా మరి ముందున్న రోజులకు ఇప్పుడు ఇలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఈ డెవలప్మెంట్స్ ఉన్నాయి, కానీ దానివల్ల కొన్ని చెడు పరిణామాలకు కూడా దారి తీసేటటువంటి అవకాశం ఉందండి. ఆ రోజుల్లో ఎవరి విషయాలు ఎవరు పట్టించుకునేది కాదు. తెల్లవారగానే వాళ్ళు తెల్లవారకు జామకు ముందే మగవాళ్ళు మరి ఎక్కడ వెళ్ళేది, పొలాలకు మోటా బావులు కొట్టడానికి. ఆడవాళ్ళు వాళ్ళు పోయినప్పటి నుంచి వాళ్ళు ఇసరడము, దంచడము, వండడం అవన్నీ కూడా ఉండేది. కానీ ఈ రోజుల్లో మాత్రము మరి అన్నీ కూడా మనకు రెడీమేడ్ అందుబాటులో ఉంటున్నాయి. ఎంత రెడీమేడ్ అందుబాటులో ఉన్న పట్నం వాళ్ళందరికీ కూడా పల్లెలు పండించిన పంటనే మనకు ఆహారంగా అందిస్తున్నారు కదండి. కానీ మరి వాళ్ళు కష్టజీవులు కాదంటమా? వాళ్ళు కష్టపడినటువంటి ఆ రైతులు కానీ మరి కూలి వ్యవసాయదారులు కానీ మరి వాళ్ళు పండిస్తున్నదే మనకు బజార్లో, మార్కెట్లో, పట్టణాల్లో అమ్మడం వల్ల మనం ఈనాడు భుజిస్తున్న ఆహారము వాళ్ళదేనండి. కాబట్టి మనం ఎప్పుడే కానీ పల్లె వాళ్ళను కానీ గ్రామవాసులను కానీ వ్యవసాయదారులను కానీ మనకు అన్నం పెట్టే మరి ఆ రైతన్నలను మనం ఎప్పుడు మర్చిపోవద్దు. మరి పల్లెలను కూడా డెవలప్ చేస్తే వాళ్ళు ఆ పల్లెల్లోనే ఉండి మనకి ఇంకా మరి ఆహార ఉత్పత్తులు చేస్తారు. మరి ఆ పల్లెలను, ఆ గ్రామాలను మనల్ని పరిపాలించే ప్రతినిధులు మనం ఎన్నుకున్న వాళ్ళే, కానీ వాళ్ళను ఓటు అయిపోయినాక, ఎలక్ట్ అయినాక వాళ్ళని పట్టించుకోకుండా ఉంటే చాలామంది పల్లెలు ఆ గ్రామాల్లో వదిలిపెట్టేసి సౌకర్యం లేని ఇక్కడ ఎందుకు బాధపడాలి, వాడు పట్నం పోయిండు నేను కూడా వెళ్తా అని ఉన్న భూమి కాస్త అమ్ముకొని పట్టణాల ముఖం పడుతున్నారండి. కాబట్టి అందరూ పట్టణంకే వస్తే మరి ఆహారం ఏంటి, పండించేవాడేవాడు? ఆఖరికి వస్తే ఈ యొక్క ఫార్మసీ ఏంటంటారు, అవి మందు గోళీలు వేసుకొని ఆకలైనప్పుడల్లా ఒక టాబ్లెట్ వేసుకొని జీవించవలసినటువంటి అవసరము ముందు రోజుల్లో రావచ్చు. అతిశయోక్తి లేదు. కాబట్టి ఈ విధంగా మరి నేను మరి ఆనాడు కూడా స్త్రీలు మరి ఎప్పుడు కూడా పిల్లలను చూసుకుంటూ, అత్తమామను చూసుకుంటూ, భర్తను చూసుకుంటూ వారి సేవ చేస్తూ కూడా స్త్రీమూర్తి ఎప్పుడు కూడా మరి పొలం పనులు, ఇంటి పనులు, ఇంటికి వస్తే ఇంటి నిండా పని, పొలంకి పోతే పొలం నిండా పని. ఈ రోజుల్లో అట్లా కాదండి, ఆపోజిట్.
మరి చదువుకునే వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, మరి తక్కువ చదివిన వాళ్ళు లేకుంటే జాబ్ రాని వాళ్ళు ప్రైవేట్లో చేసుకుంటున్నారు. దట్ ఈజ్ ఓకే. కానీ కొంతమంది చాలామంది మరి హౌస్ వైఫ్స్గా భర్తలు పనులకు పోయినాక మరి పిల్లలు స్కూల్స్కి పోయినాక వాళ్ళైతే ఇంట్లోనే ఉంటున్నారు. ఈ మధ్యాహ్న సమయంలో సీరియల్స్కి అంకితం అయిపోతూ ఉంటారు. సీరియల్స్లో పెద్ద సీరియల్స్లో వింత విచిత్రాలు ఏవి లేవండి. ఆ వింత విచిత్రాలంటే మంచి కుటుంబాలను చీల్చడమే. అత్త మామలకు, అత్త కోడన్లకు, అన్నదమ్ముళ్లకు, తోటి కోడన్లకు ఇలాంటి కుతంత్రాలు, మరి ఇటువంటివి ఇంకా చెప్పరాని విచిత్రమైనటువంటివి మరి ఊహించి రాసి ఈ రోజుల్లో ఉన్నటువంటిది ఈ యొక్క సమాజాన్ని అంతా కుళ్ళు కుతంత్రాలనే మరి సాగిపోయేటట్టుగా చివరికి సమాజం నాశనమై బూడిదయ్యే విధంగా ఆ సీరియల్స్ ఉంటున్నాయి. ప్రతి కుటుంబం మరి ఇప్పుడు ఆ కుళ్ళు కుతంత్రాలంతా ఒక కుటుంబంలోని స్త్రీ నేర్చుకున్నదంటే ఆ కుటుంబం అంతా నాశనమే. అట్లనే ఇంటికొక స్త్రీ నేర్చుకుంటే అన్ని ఇండ్లు నాశనమే. కాబట్టి మరి ఈ రకమైనటువంటి నాశనాన్ని మనం కోరుకుందామా? లేదండి. మనమందరం సమాజంలో భాగస్వాములమే. కాబట్టి మరి నాకన్నా పెద్దవాళ్ళు పడ్డాన్ని బాధలు నేను పడకపోవచ్చు, నేను పడ్డాన్ని బాధలు ఇక నా తర్వాత తరం వాళ్ళు పడకపోవచ్చు. కాబట్టి ఏ కాలానికి ఏ తరానికి ఆ తరము మరి మార్పు చెంది డెవలప్ అవుతుంది, సంతోషమే. కానీ మరి సీరియల్స్ మీద వింత విచిత్రాలు ఏమి లేవు. అందులో కొత్త వంటలు చూపిస్తారు. వంటలు ఏమున్నదండి, వాళ్ళ ఇల్లు చూపిస్తారు, ఆ వంట గది చూపిస్తారు, కిచెన్ రూము, ఆ పాత్రలు, ఆ వండేట ఆమె, ఇది ఉప్పు, ఇది కారము, ఇది నూనె, ఇది చింతపండు, ఇది టమాటా, ఉల్లిగడ్డ, అవి లేని కూర ఎవరు వండుతారండి? ప్రతి ఒక్క స్త్రీ వెనకటికి మన నానమ్మల అమ్మమ్మలు కూడా ఉప్పు, కారము, తర్వాత నూనె, ఈ మూడుతోనే వంట చేస్తారు. ఇప్పుడు ఈ మూడు లేకుండా ఏ వంటలకైనా ఏ వంట చేసి మనకు యూట్యూబ్లలో సీరియళ్ళలో పెడుతూ చూపిస్తున్నారో వాళ్ళని చెప్పండి. ఉప్పు, కారము, నూనె, ఈ మూడు లేనిది ఏ స్త్రీనైనా ఏ పురుషుడైనా వంట చేస్తాడా? అది చూపెట్టండి నాకు ఛాలెంజ్గా. లేదు కదా. మరి ఆ దానికోసం ఎందుకు చూడాలి? ఆమె ఎలా తయారైంది, ఆమె కిచెన్ ఎలా ఉంది, ఆమె ఉప్పు కారం ఎట్లేస్తుంది? వెనకట మన పెద్దవాళ్ళు చెయ్యే స్పూన్ అండి, చేయితోని ఇట్లా వేయగానే వాళ్ళ దాంట్లో ఉప్పు ఎక్కువ, కారం ఎక్కువ, నూనె ఎక్కువ అనేది ఉండకపోయేదండి. నేను కూడా మా పెద్దవాళ్ళ వంట తిన్నాను, మా అమ్మ వంట తింటున్నాను. కాబట్టి దయచేసి అటువంటి వాటికి మీరు ఆ యొక్క సీరియల్స్కు అంకితం కాకండి. అటువంటి కుళ్ళు కుతంత్రాలకు దూరం ఉండి ఒక సాఫ్ట్ నేచర్గా అందరితో కుటుంబంలో కలిసే విధంగా ఉండాలి అని అంటే మనం సమాజ విషయాలు తెలుసుకోవాలి. ఆ రోజుల్లో ఈ విధంగా వ్యవసాయదారులు కష్టపడ్డారు. మరి ఇప్పుడు డెవలప్ అవుతుంది కాబట్టి ఈరోజు కొంచెం మెరుగ్గా ఉంది. ఆ రోజు లోపల స్త్రీ పురుషులు కష్టపడినారు. ఈ రోజులో చదువుకున్న వాళ్ళ కాలం కొంచెం పెరిగింది కాబట్టి కొంచెము మరి ఇప్పుడు సుఖంగానే ఉంటున్నాము అని కొంచెం తెలుసుకొని మీ పిల్లలకు కూడా ఆ రకంగా చెప్తే మనం ఇప్పుడు వెనకట జరిగిన చరిత్రలు కథ అనుకొని చదివి మనము కొంచెము దాంట్లో నిమగ్నం అయితే మనకు ఎంత తృప్తిగా ఉంటుందండి. అలాగే ఇప్పుడు కూడా ఆ రోజుల విషయాలు కొంచెము కోడ్ చేసుకుంటూ ఇప్పటి విషయాలను మనము మరి కలుపుకొని చూసుకున్నట్టయితే మనకు వాళ్లకు అప్పటికి ఇప్పటికీ ఎలాంటి మార్పులు వచ్చాయి, ఈ మార్పుల ద్వారా మనకి ఏం లాభాలు ఉన్నాయన్నటువంటివి తెలుసుకుంటే మన పిల్లలు కూడా మనల్ని గ్రహిస్తారు. మనమేమో ఆ వెనకటోళ్లను మనము అర్థం చేసుకుంటే మనల్ని మన పిల్లలు అర్థం చేసుకుంటారు. కాబట్టి అలా అనవసరమైనటువంటి అవసరం లేని ఆ వంటకాలు ఏంటండి, మేకప్, ఆ మేకప్ వంటలు ఏడా మసాలా ఇంత వేసినా అది ఇది ఇది దీని తర్వాత అది దాని తర్వాత ఇది అని మన నానమ్మలు అమ్మమ్మలు కూడా ఒకదాని తర్వాత ఒకటే వేసిండ్రు, అన్నీ కలిపి ఆ కూరగుండలో పోసి వండలేదు. ఏదాని తర్వాత ఏదేయాలో వాళ్ళు కూడా మనకు చెప్పారు. వాళ్ళవి ఆర్గానిక్ వంటలు అవి ఎంత చక్కగా మరి అంత రుచికరంగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కూడా శారీరక పరంగా చూస్తే ఎలాంటి అనారోగ్యాలకు గురి కాలేదండి. మరి అందుకే వాళ్ళు 100 సంవత్సరాల పైన బ్రతికారు. ఇప్పుడు మనం ఈ తింటున్నటువంటి ఈ వంటకాలు మనకు యూట్యూబ్లలో టీవీలలో చూపిస్తున్నటువంటివి ప్రతి స్త్రీ గమనించి అది రాసుకొని దగ్గర పెట్టుకొని దాని ప్రకారం చేసి నూనె గుమ్మరించి ఇంత
ఇంత మసాలా గుమ్మరించి ఇంత అది ఇది అన్నీ చేసి చెత్తా చెదారం అంతా మేకప్ చేసి నింపే వరకు ఏమవుతుంది, మనకు హాయిగా ఉంటుంది నోటికి మాత్రమే, కానీ శరీరానికి రోగం. అవును కదండి. మరి అప్పుడు చేసినటువంటి ఆ రోజుల్లో వండినటువంటి ఆ ఆహారం తిన్న వాళ్ళకి ఎవరికి రోగాలు రాలేదండి, అందుకే దీర్ఘకాలం బ్రతికారు. ఇప్పుడు ఈ షోపుటపు ఈ యొక్క తిండి తింటే, ఈ ఆహారం తింటే నోటికి రుచిగా ఉంటుంది కాబట్టి శరీరానికి మాత్రం వెనక్కి వెళ్ళి అది చాప కింద నీరులాగా రోగము సుధరాంచుతూనే ఉంటుంది. ఇప్పుడు ఏమనిపించదు, తిన్నప్పుడే రాదు, అది దాని క్రియ జరుగుతూ ఆ యొక్క రియాక్షన్ జరుగుతూ యాక్షన్కు రియాక్షన్ జరుగుతూ తర్వాత ఆ రోగము ఈ రోగము, తిండి లిమిట్గా తినకపోవడము, ఇవన్నీ కూడా వచ్చేసి రోగాలు వస్తాయి. కనుక అటువంటివి చూడాలి ఎందుకు, ఆ రకంగా పేపర్లలో రాసుకొని అదే విధంగా ఇంట్లో చేసి అంతంత నూనెలు గుమ్మరించి ఇంతంత మసాలాలు గుమ్మరించి మరి అవంతా రుద్ది పెట్టి చేసి ఎవడు చెప్పిన బాధనండి. ఉన్నది ఒరిజినల్గా మన పెద్దవాళ్ళు మనకు చెప్పిన విధంగా తింటే అది మన ఖరాబ్ ఉంటుందా, మంచి టేస్ట్గా ఉంటుందండి. మరి నేనైతే అలాగే వండుతాను. మరి ఈ మేకప్ తింటే ముందుకు మనము రోగాల పాలయ్యి మరి వచ్చిన జాగాకి వెళ్ళవలసి వస్తుంది. కనుక దయచేసి అక్కడ చూసే బదులు మనం సమాజంలో మన కుటుంబంలో ఒక మెంబర్ ఎట్లానో సమాజంలో కూడా మనము మెంబరే కాబట్టి సమాజంలో మన వంతు కృషి ఏం చేయాలి. మనం ఏం చెయ్యకపోయినా మన పిల్లలు మనవాళ్ళు మనమరాళ్ళు కానీ కొడుకులు కోడాళ్ళు కానీ వారి పదవుల్లో కానీ వారి చదువుల్లో కానీ ఉన్నప్పుడు వారికి మనము పెద్ద తరహా మన కుటుంబం పిల్లలకి మంచి జ్ఞానం అందించినట్టయితే వారి భవిష్యత్తు తీర్చుకోవడమే కాకుండా దేశం అంతా కూడా మంచి డెవలప్ అయ్యి దేశ ప్రగతిలో మనము ఉండగలుగుతామండి. కాబట్టి ఎవరి కుటుంబం వాళ్ళు డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్ రాష్ట్రము మరి దేశం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. మరి మన దేశం యొక్క మంచిని ఇతర దేశస్తులు కూడా విని నేర్చుకునే విధంగా మనం ఒక మోడల్గా ఉండాలా అని నా కోరిక అండి. కాబట్టి ఇలాంటివి చూసి మీరు అనవసరంగా టైం వేస్ట్ చేయకండి. ఈ విధంగా సమాజం ముచ్చట్లు అప్పటివి ఇప్పటికి కలిపి మనము తెలుసుకున్నట్టయితే మనలో కొంతవరకు జ్ఞానం పెరిగి మన పిల్లలకు కూడా మనం అందించే వాళ్ళం అవుతాం. పిల్లలు ఏంది స్కూల్కి పోయినరో ఉపాధ్యాయులు చెప్తారు, అది చెప్పేది వాళ్ళ బాధ్యత, వినేది వీళ్ళ బాధ్యత అనుకునే వాళ్ళు ఉండి సీరియల్ మాత్రం నాది, టీవీ మాత్రం నాది, ఆ టీవీ లేకుంటే భర్తలతో కొట్లాడే భార్యలు కూడా ఉన్నారు. ఆ రకంగా తెప్పించుకొని అక్కడ అంకితం అయ్యి మరి మీ కుటుంబాలను నష్టపరుచుకున్న ఏది బాగుంటుందండి సీరియల్లో? సీరియల్ ఏమైనా నీతిని బోధిస్తున్నాయా? నేను కూడా కొంతవరకు చూసిన రిటైర్డ్ అయినాక అవి దుర్మార్గంగా ఉంటున్నాయి. మరి అదేవిధంగా మరి ఇంకా సినిమాలు దరిద్రంగా ఉంటున్నాయి. అదేవిధంగా యూట్యూబ్లో చూస్తే ఆ షార్ట్స్ అవి అనంట బట్టలు లేకుండా ఆడవాళ్ళని ఇట్లా తల్లిని కష్టపెట్టడం ఇట్లా ఎన్నో చిత్రహింసలకు సంబంధించి ఆడవాళ్ళైతే మరీ పిచ్చిగా వాళ్ళు ఏమో చెడు పనులు చేస్తున్నాయి కూడా అలా చూపిస్తున్నారు. అలాంటివి మన ప్రభుత్వంలో చట్టాలు ఉన్నాయి, డెమోక్రసీ మనది, మరి చట్టాలు ఉన్నాయి, శాసనాలు ఉన్నాయి. వాటి ప్రకారం ఎక్కడైనా ఆ చెడు జరిగితే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే వారు చట్ట ప్రకారంగా వాళ్ళని సరైన మార్గంలో పెట్టే విధానము వాళ్ళు చేపట్టాలి. అంతేగాని యూట్యూబ్లో పెట్టి అక్కడ ఒక ఆడామే ఒక మొగాయిన ఇలా చేసిండ్రు, ఇట్లా ఉంది, అది వ్యభిచారం ఇల్లు, ఇది ఈ రకంగా నడుపుతున్నారు, ఇక్కడ ఇది జరుగుతుంది, అవన్నీ చెప్తే ఏమవుతుంది, సమాజంలో మంచి వాళ్ళకన్నా చెడ్డ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆ చెడ్డ వాళ్ళకి ఇంకా దుర్బుద్ధి పుట్టి వాడు చేసినట్టు నేను చేస్తా అనేటటువంటి చెడు కలుగుతుంది. కాబట్టి ఇంకా ఈ ప్రభుత్వము మరి సీరియల్స్లో మరి ఇంకా న్యూస్లలో మరి ఆ యొక్క షార్ట్స్లలో మరి సినిమాలలో చూపించడం వల్ల దుర్మార్గుల సంఖ్య ఎక్కువైపోతుంది. ఎందుకంటే మన దగ్గర అబ్రాడ్ అదేంటి గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి శిక్షలు లేవండి నేరస్తులకు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తుండ్రు, హాయిగా అక్కడ జైల్లో అయినా తిండి పెడుతున్నారు, ఇంట్లో అయినా తినేది అదే. ఏమైనా నా కుటుంబం మంచిగా బ్రతికితే చాలు, నేను ఇలాంటి పనులు చేసిన మళ్ళీ పోయి చేస్తా అనేటటువంటి ధీమాతోనే ఉంటుండ్రు దుర్మార్గులు. కాబట్టి మరి అలాంటివి గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసి ఈ టీవీలలో, సీరియల్స్లలో, న్యూస్లలో, యూట్యూబ్లలో చూపించకుండా
అవి ఏం చేయాలో ఎక్కడైతే మీకు అవి కనిపిస్తాయో, మీకు అవి ఎక్కడైతే మీ దృష్టికి వస్తున్నాయో అక్కడికి వెళ్ళి ఆ మనుషులను సరి అయిన విధానంలో నడిపించడానికి తగిన శిక్షకు ఇవ్వండి. దానివల్ల వాళ్ళు భయపడి మరి ఇంకోసారి చేయరు. కానీ ఇట్లా పబ్లిసిటీ చేయటం వల్ల ఏమవుతుందంటే చెడ్డవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ రోజుల్లో, కాబట్టి వాళ్ళు ఇంకా నేర్చుకోవడానికి అవకాశం అవుతుందండి. కాబట్టి ఇదంతా కూడా ప్రతి స్త్రీ కానీ మరి పురుషులు కానీ గమనించాలి. మరి ఇంకొకటి, ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళిందంటే తిరిగి వచ్చే వరకు నమ్మకం లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి అలాంటివన్నీ ఎక్కడ ఏం జరుగుతున్నాయో అవి వీటిలలో చూపించడం వల్ల ఇంకోడు కూడా హుషారవుతూ ఉన్నాడు. అలాంటి వాళ్ళను పట్టుకొని మరి చట్ట ప్రకారంగా శిక్ష విధించినట్టయితే, గల్ఫ్లో చేసినట్టయితే ఇంకొకటి నేరస్తుడు కానీ దొంగ కానీ దోపిడీ కానీ జరగదండి. కాబట్టి ఇదంతా కూడా మరి ఇంటికి ఇల్లాలే మరి అన్నీ ఆ కుటుంబాన్ని చూసుకునేది. కాబట్టి ఇంటిలోని ఏ పిల్లవాడు ఏ అమ్మాయి ఎలాంటి మరి నడకలో ఉన్నారు, పడకలో ఉన్నారు, వారి నడవడేంటి, ఇవన్నీ కూడా గ్రహించి వారిని సరి చేసుకున్నట్టయితే ప్రతి కుటుంబంలో ఆ విధంగా ఆ కుటుంబంలో ఉన్న స్త్రీలు సరి చేసుకున్నట్టయితే ప్రతి కుటుంబం ఆ విధంగా సరి చేయబడితే దేశం కూడా మంచి ఔన్నత్యంలో ఉంటుందండి. మరి ఇది మీరు గ్రహించాలని కోరుకుంటున్నాను. నా GPLGC అనేటటువంటి ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క మంచి గుడ్ సజెషన్స్ కామెంట్స్ ద్వారా నాకు ఇవ్వమని మనవి చేస్తున్నానండి. థ్యాంక్ యూ. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్.